గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా తాను ఉండి కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించి ఎలాంటి అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేదని, ఒకవైపు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను తానే తిరస్కరించానని చెబుతూనే అధికారులపై ఒత్తిడి తీసుకొస్తూ ప్రోటోకాల్ ని ఉల్లంఘిస్తూ పార్టీ అధికారంలో ఉందని అధికారిక కార్యక్రమంలో ఇబ్బందులు కలిగించడం అధికార పార్టీ నాయకుల భావం కాదని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినచో సంబంధిత శాఖ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలంతా సమానమంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. ఈరోజు గొర్రెల కాపర్లకు సంబంధించి డీడీలు కట్టిన వాళ్ళందరికీ కూడా గొర్రెలు సత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు గృహలక్ష్మి కింద బెనిఫిషియర్లను ఆఫీసర్లందరూ కూడా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిని కూడా తొందరగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజలకు మీరు ఇస్తా అన్న హామీలన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజుల్లో పని చేయకపోతే, అవి అమలు కాకపోతే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామనే దానికి ఈరోజు మీ ముందు అది చెప్తామన్నాం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, మేము కూడా ఒప్పుతూ ఉన్నాం, కానీ వాళ్ళు ఆగలేకపోతా ఉన్నారు. ఈరోజు అవన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు గతంలో గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఏ రోజు కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఈరోజు నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాతనే పాల్గొన్నది తప్పించి ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఏమేమి కావాలో ఈరోజు 2 పట్టణాలకు 4 మండలాలకు 6 అన్నీ చేసుకున్నాం. ఈరోజు మీరు కూడా ఈ ఉత్సాహాన్ని ప్రదర్శించే ముందు మీరు ఏదన్నా ఒక పోస్టు, అధికారికంగా ఒక పోస్టు తెచ్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ DCC అధికారులను ఇబ్బంది పెట్టి ఆ ప్రోటోకాల్లో పాల్గొనడం సరైనది కాదు. ఈరోజు కౌన్సిల్లో పాల్గొంటే సంఘాటిలో పాల్గొంటాం. ఈరోజు అన్ని మండలాల్లో, పట్టణాల్లో ఈరోజు పాల్గొంటే ఖచ్చితంగా మీరు ప్రోటోకాల్కు ఇబ్బంది కలగొద్దు అనేది అందరూ కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.